నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లజర్లలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం. సహజ వ్యవసాయంలో విశిష్ట ఫలితాలు సాధించిన ఆదర్శ రైతులను సన్మానించిన సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కన్నీరు మున్నీరవుతున్న రైతులు, కౌలు రైతులు తమ పంట వద్దకు రండి అంటూ విజ్ఞప్తి. ఏడున శ్రీ కోట సతమ్మ తల్లికి బోనాల సమర్పణ. చీరాసారతో నిడదవోలు వెళ్తామన్న న్యాయవాది ఆదిలక్ష్మి. మహన్నదాన కార్యక్రమంతో ముగిసిన బిక్కబోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు. నల్లజర్లలో బుధవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో సహజ వ్యవసాయంలో విశిష్ట ఫలితాలు సాధించిన ఆదర్శ రైతులను సీఎం చంద్రబాబు సన్మానించారు. వదాలగుంట గ్రామానికి చెందిన గేద జోగేంద్ర ప్రసాద్ సహజ పద్ధతుల్లో చెరుకు నుంచి బెల్లం సాగు చేసి పరిశుభ్ర ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తున్నందుకు అభినందనలు అందుకున్నారు. అలాగే ఎర్నగూడెం రైతు గద్దె మునేశ్వరరావు సహజ పద్ధతుల్లో వరి సాగుతో పాటు జాగరి, కారంపొడి వంటి ఉత్పత్తులను సొంతంగానే ప్రాసెస్ చేసి ఆదాయం పెంచుతూ గ్రామానికి ఆదర్శం అవుతున్నారు. చిట్యాల గ్రామానికి చెందిన గద్దె హరిశ్చంద్ర ప్రసాద్ వరిని ప్రత్యక్షంగా ప్రాసెస్ చేస్తూ రైతు ఉత్పత్తికి విలువ వృద్ధి కల్పించారు. ఈ సందర్భంగా రైతులను అభినందించిన ముఖ్యమంత్రి సహజ వ్యవసాయ పంథాకు మారితే రైతు లాభాలు పెరుగుతాయి. ఈ ఆదర్శ రైతుల మోడల్ ను అందరూ అనుసరించాలని కోరుతున్నాను. రైతు బలపడాలంటే గ్రామం బలపడాలి, గ్రామం బలపడాలంటే వ్యవసాయం బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం. ముగ్గురము కలిసి కూటమి కట్టాం. కూటమి కడితే మీరు చూస్తే మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చింది. 57% ఓట్లు పడ్డాయి. 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర సృష్టించారు మీరైతే. కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం. 90,000, 95,000 మెజారిటీ. పోలీసులు పక్కకు రావాలి, కొంచెం కనపడాలి. పోలీసులు ఎన్నికరండి. మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు, నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 ఏళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా. ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ
పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే కాదు, ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు, ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇలాంటి 1-2 కదా. గత నవంబర్ 26 నుండి ఈ నెల 22 వరకు అంగరంగ వైభవంగా జరిగిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలు మహా అన్నదాన కార్యక్రమంతో ముగిశాయి. కన్నుల పండుగ జరిగిన బిక్కవోలులోని ప్రసిద్ధ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు భారీ అన్న సమారాధనతో ముగిశాయి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఆవరణలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భక్తులకు అన్న ప్రసాదాన్ని లాంఛనంగా వడ్డించి మహా అన్నదానాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన విశేషంగా తరలివచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా షష్ఠి ఉత్సవాలను నిర్వహించిన షష్ఠి ఉత్సవ కమిటీ సభ్యులను, వారికి సహకరించిన వివిధ శాఖల గ్రామస్తులను అభినందించి సత్కరించారు. సెంటర్ ప్లేస్ లోకి వచ్చేయండి బాబు, ఏమండి గురుగారు, మిమ్మల్ని లైన్ లోకి వచ్చేయండి, ఇలాగా ఎవరికి వచ్చేయండి. మీరు తినే ప్లేట్లన్నీ కూడా పంచాయతీ వారు బలంలో వేయాలని కోరుతున్నాం. ఆడవారికి మగవారికి కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పడుతున్నాం. దయచేసి భక్తులు గమనించి వారి కౌంటర్లోకి వెళ్ళి భోజనం చేసేందుకు కోరుతున్నాం. రైసు, సాంబార్, పెరుగు ఏర్పాటు చేశారు. బిర్యానీ కొద్దిగా ఎక్కువండి. చిన్న ప్లేట్లన్నీ కూడా పంచాయతీ వారు బలంలో వేయండి. నిడదవోలు శ్రీ కోట సమతమ్మ తల్లికి నెల 7వ తేదీ ఆదివారం బోనాలు సమర్పించనున్నట్లు న్యాయవాది జి ఆదిలక్ష్మి చెప్పారు. గడిచిన 2 నెలలుగా మార్గశిర మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అతి వైభవంగా శ్రీ కోట సతమ్మ తల్లికి తిరునాళ్ల మహోత్సవం చేస్తారని చెప్పారు. స్థానిక శ్రీనగర్ లోని తన నివాసం నుంచి దాదాపు 800 మంది మహిళలతో బోనాల సమర్పణకు వెళ్తామని ఆదిలక్ష్మి చెప్పారు. ఆ జగన్మాత శ్రీ కోట సతమ్మ తల్లికి సామూహికంగా చీర, సారే, కలసము, బోనంలతో సంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమలను సమర్పించనున్నట్లు ఆమె వివరించారు. సనాతన ధర్మంలో శక్తి స్వరూపిణి స్త్రీ రూపమని ఆమె తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ప్రస్తుతానికి. మేడం ఇప్పటివరకు మనకు చాలా వివరంగా చెప్పారు కార్యక్రమం గురించి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఆదిలక్ష్మి గారికి. ప్రతి ఒక్క మహిళ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆదిలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఇది మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు ఆల్రెడీ మనం చెప్పాము. అయితే తదియ రోజు మనం అంటే 7వ తేదీ ఈ ఆదివారం 7 డిసెంబర్ 2025 అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు నుండి బయలుదేరుతుందండి. ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామదేవత అయినటువంటి అక్కడికి బోనం ఒకటి సమర్పించిన తర్వాత నిడదవోలు కోట సత్తమ్మ తల్లి దగ్గరికి
బోనాలతో బస్సుల మీద వెళ్తున్నామండి. ఎటువంటి విరాళాలు కానీ, చందాలు కానీ, రుసుములు కానీ జరిపినటువంటి ఏ కార్యక్రమంలోని ఇది వరకు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు, ఇది ఫ్యూచర్ లో కూడా తీసుకోమని చెప్తున్నామండి. ఎందుకంటే ఇది మా ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో జరిగేటటువంటి ఈ వైభవానికి, ఈ సారికి అంటే నా కూతురికి నేను ఏ విధంగా సారి సమర్పిస్తానో ఆ విధంగా ఆ తల్లికి నేను నా ఇంటి నుండి తీసుకువెళ్తున్నటువంటి సారి కాబట్టి ఎటువంటి వారిని కూడా ఏ విరాళాలు, చందాలు, ఫండింగ్స్ ఎటువంటివి మేము తీసుకోదలుచుకోలేదు, తీసుకోము కూడా. అయితే మనం ఇది ఫస్ట్ టైం మేము చేసినప్పుడు అంటే గత 2 సంవత్సరాల ముందు మేము చేసినప్పుడు 101 మంది గ్రామ దేవతలు అనేది మనకు ప్రతీకగా ఉంది. ఆ 101 మంది అనేది మనం తీసుకుని అంటే ఆ నెంబర్ని మేము తీసుకొని మనం అనుకున్నాము. కానీ మేము గత సంవత్సరం అయితే మనకి ఇంచుమించుగా 600 నుంచి 800 వరకు అక్కడ జాయిన్ అవ్వారు. ఇప్పుడు అంతకు మించి వస్తారనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే భద్రతా ఏర్పాట్లు అని అంటే ఇక్కడ మనకి వాలంటరీగా మనకి హిందూ చైతన్య వేదిక వాళ్ళు మనందరికి వస్తారు. అదే విధంగా టెంపుల్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా భద్రతా ఏర్పాట్లు కావాలంటే లీగల్ గా నేను ఇవాళ రేపు వాటికి కూడా సంబంధించినటువంటి అన్ని అంశాలను నేను తీసుకుంటాను. ట్రాఫిక్ పర్మిషన్ అంటే ఇప్పుడు మేము చేసేది ఇక్కడి నుంచి ఇప్పుడు 800 మంది మన రాజమండ్రి నుండే కాకుండా తాపేశ్వరం నుంచి కొంతమంది వస్తున్నారు, తాడేపల్లిగూడెం నుంచి కొంతమంది వస్తున్నారు, చుట్టుపక్కల అంటే ధవళేశ్వరం, కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాల నుంచి డైరెక్ట్ గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేయడం వల్ల మనకి ఇక్కడ అంత ట్రాఫిక్ అంతరాయం ఉండదనేది నా భావన. అక్కడ కోటసత్తమ్మ తల్లి గుడి దగ్గర మన గుడి వాళ్ళు చూసుకుంటున్నారు. అందులో ఎలాంటి మార్పులు కావాలన్నా లేకపోతే ఇంకా ఎటువంటి అవసరమైనటువంటి భద్రతా చర్యలు ఏం కావాలన్నా మేము తీసుకుంటాం. డ్రెస్ కోడ్ ఉందండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఏదైతే మన పసుపు కుంకుమలకు చిహ్నముగా ఉన్నాయో అలాంటి ఎరుపు, పసుపు చీరలు మాత్రమే కట్టుకోవాలని మేము అనుకుంటున్నామండి. అదే డ్రెస్ కోడ్ పెట్టాము. నా పేరు ఆదిలక్ష్మి అండి. అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గుణపర్తి ఆదిలక్ష్మి అండి. మనం అయితే దీనికి సంబంధించి మన పర్యాటక శాఖ మంత్రివర్యులు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు అనేటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారిని పిలవడం జరిగింది. అదే విధంగా మన ఎమ్మెల్సీ అయినటువంటి సోము వీర్రాజు గారిని, తర్వాత అనపర్తి శాసనసభ్యులు అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని, మన ఆల్రెడీ మన అక్కడ ఎంపీ గారిని, అది మన గుడి ద్వారానే మన పురంధరేశ్వరి గారిని, వీళ్ళందరినీ పిలవడం జరిగిందండి. అయితే దీనికి ముఖ్య ఆతిథ్యంగా శ్రీ శైవ క్షేత్ర శివస్వామి గారు రావడం కూడా జరుగుతోందండి. స్కంద స్వామీజీ గారు, మన కొంతమూరు స్కంద స్వామీజీ గారు, శివస్వామీజీ గారు దీనికి వేయించేయడం జరుగుతుంది. బస్సులు అన్ని కూడా మాట్లాడడం జరిగిందండి. అంటే గత సంవత్సరం అయితే మేము పే చేసాము, బస్సులకు పే చేసాను. అయితే ఈ సంవత్సరం మరి ఆడవాళ్ళకు ఫ్రీ అంటున్నారు అనేది కాబట్టి అదొక్కసారి నేను ఆర్టీసీ ఆఫీషియల్స్ తో మాట్లాడి ఐదర్ అవితే అవుతుంది ఫ్రీ, లేదంటే అది కూడా మేము పే చేసే తీసుకెళ్తామండి. లేదండి, ఇది ఖచ్చితంగా మా ఇంటి నుండి జరిగేటటువంటి సారి వ్యక్తిగతంగానే వెళ్తోంది. కాకపోతే సామూహికంగా అందరినీ కలుపుకుని తీసుకువెళ్తున్నాము. ఫండింగ్ రూపంలో అయితే వ్యక్తిగతంగా చేస్తున్నాం, కానీ పూజ దాని ఫలితం మాత్రం సామూహికంగా అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశ్యంతోనే అందరినీ కలుపుకొని తీసుకువెళ్తున్నామండి. ఇది నాది కాదు, మనది, మనందరం చేసుకునేటటువంటి ఒక బోనాల జాతర అమ్మవారిది. యాక్చువల్లీ చాలా మంది స్త్రీమూర్తులు అడుగుతున్నారు, అమ్మ మాకు పెళ్లి కాని వాళ్ళు బోనం ఎత్తుకోవచ్చా అని. అమ్మ ప్రతి స్త్రీమూర్తి కూడా శక్తి స్వరూపము. అంతేకాకుండా మరికొంతమంది అడుగుతున్నారు, అమ్మ మాకు భర్త లేరు, మేము బోనం ఎత్తుకోవచ్చు అని అడుగుతున్నారు. అమ్మ ఇది ప్రకృతికి సంబంధించినటువంటిది. ఏదైతే మనకి ఆహారంగా ప్రకృతి మనకి ఇచ్చిందో అదే శక్తి స్వరూపంకి గ్రామ దేవతలకి మనం ఇచ్చేటటువంటి ఈ బోనాల్ని ప్రతి ఒక్క స్త్రీ, భర్త లేకపోయినా, పెళ్లి కాకపోయినా, పెళ్ళైన స్త్రీలు, ప్రతి స్త్రీమూర్తిలో శక్తి స్వరూపం ఉందనేటటువంటి కాన్సెప్ట్ తోనే ఇది మనం మొదలు పెట్టాము. ప్రతి ఒక్క స్త్రీ కూడా బోనం ఎత్తుకోవచ్చమ్మా, అమ్మకి అందరూ సమానమే. 2 సంవత్సరాల నుండి మేము మొదలు పెట్టామండి. ఇది 3వ సంవత్సరం. శ్రీ కోటసత్తమ్మ తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో
రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడి నుండి మేము నిడదవోలు కోటసత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందండి. అయితే ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా కోటసత్తమ్మ తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ళు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది. ఆవిడి జన్మ నక్షత్రం ప్రకారము ఈ 5 రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండ్రి నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి. కోటసత్తమ్మ తల్లికి బనమే జరిపించాము మన రాజమండ్రి నుండి. అదే విధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది. అయితే ఇది అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా నా సోదరు మనులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని 2 సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది. ఇది 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మీ అందరి ముందు కూడా మా శక్తి స్వరూపులు మాతృ స్వరూపులు అందరితో కూడా మేము ముందుకు వచ్చాము. శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం కూడా మేము చాలా ఇదిగా పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో కూడా సుమారు 58 మందితోటి ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్త్రీమూర్తుల్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. గత సంవత్సరం చూసిన ఆనందాన్ని చూసి ఈవేళ ప్రతి వారు కూడా ఫోన్ చేసి మేము వస్తాం అనే కార్యక్రమంలో ముందుకు నడుస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఎందుకంటే ఈ ప్రకృతికి మనం ఏమి ఇస్తామో అది తిరిగి మనకి 10 రెట్లు వస్తుందండి. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా ప్రతి స్త్రీమూర్తి కూడా ఈ కార్యక్రమంలో సారే సీరా కలశంతో వచ్చి ఈ కార్యక్రమంలో, ఎందుకంటే ఆదిలక్ష్మి గారు చెప్పినట్టుగా పసుపు వేషధారణతో వస్తే ఒక నిండుగా ఒక ప్రళయంలాగా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో 50 మంది మన రాజమండ్రి కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ, ఆదిలక్ష్మి గారు ఇంటి దగ్గర నుంచి మొదలయ్యి మన సోమాలమ్మ గుడి దగ్గర అందరూ జాయిన్ అయ్యి అక్కడ ఒక బోనం ఇచ్చి జరిగే కార్యక్రమం, అక్కడి నుంచి తిరునాళ్ళుగా మన నిడదవోలు వెళ్ళే కార్యక్రమం, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ, ఇది 7వ తారీఖు ఆదివారం జరుగుతుంది. ఉదయం మనం 8 గంటలకల్లా కార్యక్రమం మొదలవుతుంది. 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో ఏ రైతును కలిసినా ముంతా తుఫాన్ సాయం అందలేదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని కౌలు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై సిపిఐ ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 10న పిఠాపురంలో ఆందోళన చేస్తామని మధు తెలిపారు. బుధవారం ఉదయం నుండి పిఠాపురం మండలంలో సిపిఐ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు గాను 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని ఆయన తెలిపారు. ఏమండి ఎకరానికి 20 బత్తాలు అవుతుందండి, మాకేం గిట్టుబాటు లేదండి. మీరు ఏమైనా సాయం చేస్తే మాకు ఎకరానికి మొత్తం మీద 5 లక్షల రూపాయలు పోతుందండి. అది మాకు ఎరువులు కానీ ఏమి ఇస్తలేదండి. ఎవరో ఒక సంచి కూడా ఇస్తలేదండి. ఎవరో కాగితావులు కొంటున్నారు కానీ 2 వాళ్ళు ఎవరో కొంటలేదండి. నేను కౌలు రైతునండి, 5 ఎకరాలు చేస్తున్నానండి. నాకు ఎన్ని రూపాయలు పోతే మీరే చూడాలండి. అది గవర్నమెంట్ ఎటువంటి సాయం లేదండి. ఇంకా పవన్ కళ్యాణ్ కానీ ఎవరో రాలేదండి. అది పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో కూడా కాపాడలేదండి. మాకు ఏ రూపాయి రాలేదు, ఎవరో రూపాయి ఇవ్వలేదండి. మాకు ఎవరో కాపాడలేదండి. కూడా కాపాడలేదండి. హామీలు ఇచ్చారా? ఎవరో రాలేదండి. రైతులకు మేము ప్రభుత్వం వచ్చి మేము ఆదుకుంటామని చెప్పారా? చెప్పలేదండి. రాకముందు వచ్చి బస్తాకి రేట్ ఎంత ఉంది, పంట పోయిన తర్వాత బస్తా ఎంత రేట్ ఉంది? మనిషి ఆపలేదండి. మాకు చేలు పోయాను మేము అడిచినా సరే ఎవరు కాపాడలేదు. అది ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి పౌర సరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్న, మరోపక్క డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యంలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. ఈయన పేరు రైతు, ఈయన పేరు నాగేశ్వరరావు గారు. మీరు ఆయన మాట్లాడలేనండి, చెప్పండి. రైతు బాబు రాజశేఖర్ బాబు
చెప్పు. 2 ఎకరాలు దాటి ఎన్ని బస్తాలు అవుతుంది? 2 ఎకరాల్లో ఏమాత్రం మొక్క వచ్చేసిందని అడిగింది. మొక్క వచ్చేసింది, శుభ్రం తడిసిపోయింది. ఈ పంట చూడండి కదా 10 రోజులకి ఎలా ఉంది. దీన్ని ఎవరో కొనలేదు, దీన్ని ఎవరో కూడా. వాళ్ళు కమిషన్దారులు వస్తున్నారు. కమిషన్దారులు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1350, 1250 అంటే రోజు రోజుకి పట్టుకెళ్ళంటున్నారు. ప్రభుత్వం ఏది? ప్రభుత్వం కొట్టలేదు, దాన్ని బస్తాలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా ఉంది. ఇక సాగు తప్ప వేరే కౌలు రైతులకి వేరే మార్గం కనబడతలేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. అందుకనే ఈ రైతు సమస్యల మీద ఈ నెల 10న సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న రైతులందరూ పెద్ద ధరలు రావాలని మరీ కోరుతున్నాం. ఆదుకోండి రైతులను, ఆదుకోండి రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించే ప్రభుత్వం కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను వారి ఏరియా సుబ్బారావు నగర్ నందు 2 పోర్షన్స్ లో ఇళ్లు కాలిపోవడం జరిగింది. ఒక పోర్షన్ లో బుర్రా కామరాజు, రెండో పోర్షన్ లో బుర్రా మైకేల్ కుటుంబాలతో కాపురం ఉంటున్నారు. ఇల్లు కాలిపోయి వారం రోజులైనా ఇప్పటి వరకు సచివాలయం వారు గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గాని ఏ రకమైనటువంటి సహాయం చేయలేదంటూ అర్జెంటుగా చలికి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మాకు దుప్పట్లు కావాలని అడిగిన మీదట తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డికే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు ఆ 2 కుటుంబాల్లోని అందరికీ 6 రగ్గులు పంచిపెట్టడం జరిగింది. ఇల్లు కాలిపోయిన బాధితులు వండుకోవడానికి సామాను లేదు అని అడగ్గా కొనిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ 2 అధ్యక్షులు బొర్రే సుబ్రహ్మణ్యం, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు దొంతుపల్లి రామ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ దయ్యాల రాజు పాల్గొన్నారు. వారి ఏరియా సుబ్బారావు నగర్లో వారం రోజుల క్రితం 2 పోర్షన్లు, 2 అన్నదమ్ములు వేరువేరుగా ఉండేటువంటి 2 పోర్షన్లు ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సుమారు 10 లక్షల సామాన్లు, బట్టలు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఇంతవరకు సచివాలయం నుంచి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరో వచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించలేదు. నిన్న మరి నా దగ్గరికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నా దగ్గరికి వచ్చి ఏమంటే సెల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, ముందు అర్జెంటుగా మాకు దుప్పట్లు కావాలంటే ఆ దుప్పట్లు ఇవ్వడానికి ఈ రోజు వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణంగా జరిగింది. మరి చాలా నష్టపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీములు ఖాళీ స్థలం కానీ, కాలిపోయిన ఇల్లు కానీ ఉంటే మరి ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఒక స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి 2,50,000 వరకు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీగా ఇప్పుడు వీళ్ళు వండుకోవడానికి కూడా ఏమీ లేవు కాబట్టి అలా వండుకోవడానికి అవసరమైన సామాగ్రి కూడా మేము కొనిస్తామని చెప్పడం జరిగింది. మరి వార్డు బ్లాక్ 2కి సంబంధించినటువంటి బ్లాక్ 2 అధ్యక్షులు మర్రి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన దెయ్యాల రాజు గారు పిసిసి డిసిసికి ఆయన సెక్రటరీ దెయ్యాల రాజు గారు, ఇక కొంతమంది వచ్చి ఇక్కడ మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఇల్లు కాలిపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందించి వాళ్ళకి తగిన విధంగా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నల్లజర్లలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం
సహజ వ్యవసాయంలో విశిష్ట ఫలితాలు సాధించిన ఆదర్శ రైతులను సన్మానించిన సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కన్నీరు మున్నీరవుతున్న రైతులు, కౌలు రైతులు తమ పంట వద్దకు రండి అంటూ విజ్ఞప్తి. ఏడున శ్రీ కోట సతమ్మ తల్లికి బోనాల సమర్పణ. చీరాసారతో నిడదవోలు వెళ్తామన్న న్యాయవాది ఆదిలక్ష్మి. మహన్నదాన కార్యక్రమంతో ముగిసిన బిక్కబోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.